విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. కృప సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. కొందరు మానుకొనున్నట్లుగా కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము అనగా రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము. కొందరు మానుతూ ఉన్నారు సమాజంగా కూడుకోవడం అనగా చర్చ్ అనగా దేవాలయం అనగా ఈ రోజున మనకి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూర్చుంటారో అదే ఆయనకి ఇష్టమైన దేవాలయం. అందుకే మనం 134వ కీర్తన యాత్ర కీర్తన చివరిలో మనం చూస్తే యెహోవా సేవకులారా యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండువారులారా మీరందరూ యెహోవాను సన్నుతించుడి. మనకి ఆయన పట్ల ఇష్టం ఉన్నప్పుడు భగవంతుని పట్ల ఇష్టం ఉన్నప్పుడు చర్చ్ అంటే ఇష్టం ఉంటుంది. మన అవసరతల కొరకే మన సుఖ సంతోషాల కొరకే భగవంతుని నమ్ముకుంటే భగవంతుని మనల్ని ప్రొటెక్ట్ చేయడానికే మనం ఆయన నమ్ముకుంటూ ఉన్నాం అన్న కాన్సెప్ట్ మన హృదయాల్లోకి వస్తే మనం భగవంతుని దగ్గర ఏ మేలు పొందుకోలేం. ఆయనకి ఇష్టం ఎప్పుడు వస్తుంది? చాలా మటుకి మనం చర్చికి వెళ్ళేటప్పుడు చిరుతపులి ఒకసారి ఒక కార్టూన్ చూశాను. ఆ కార్టూన్లో ఏం చేస్తుందంటే చర్చికి వెళ్ళేటప్పుడు కుందేలు అనగా ర్యాబిట్ కదండి, ర్యాబిట్లా వెళ్తారట, వచ్చేటప్పుడు చిరుతపుల్లా వచ్చేస్తారట. అంటే దాని అర్థం ఏంటి? వాచ్లు చూస్తారు. వెళ్ళేటప్పుడేమో 10 గంటలకు ప్రార్థన లేదా 8 గంటలకు ప్రార్థన ఇప్పుడు ఉందనుకోండి, మనం ఎన్ని గంటలకు వస్తాం? ఆరాధన అయిపోయిన తర్వాత వస్తారు కొంతమంది 9, 10, 8 గంటలకి ప్రార్థన అంటే మనం 7:55కి ఉండాలి కదా. ఎలా వెళ్ళాలి? కుందేళ్ళ నెమ్మదిగా వెళ్దాంలే వాళ్ళు చూసుకుంటారులే అనకూడదు. మనం 8 గంటల కంటే 7:55 అక్కడ కూర్చొని ఉండాలి. ఇది సూత్రం. సుబ్బారావు గారు, బేబమ్మ గారు ఇలా కొంతమంది ఉంటారు. వారు ఒక 5 నిమిషాల ముందే అనగా మనం వెళ్ళేటప్పుడు చిరుతపుల్ల ఇష్టం ఉంటే మనుషుల వైపు కాకుండా దేవుని వైపే చూస్తూ ఉంటే మనం చిరుతపుల్ల త్వరగా వెళ్తాం. అక్కడి నుంచి చర్చి నుంచి వచ్చేటప్పుడు అప్పుడే అయిపోయిందా అయ్యో అంటూ ఉసూరుమంటూ రావాలి, కుందేళ్ళ రావాలి. అలా కాకుండా వయసు వరుస రివర్స్లో ఉండకూడదు మనం. అందుకే భగవంతుని పట్ల ఇష్టం ఉంటే ఆయన సన్నిధిలో అక్కడ సంతోషం ఉంది.
దేవుని మందిరంలో సంతోషం ఉంటుంది. దేవుని మందిరంలో సంతోషం ఉంటుంది. మన ఆలోచన బట్టే మనకు భగవంతుడు అర్థమవుతాడు. మన ఆలోచన చిన్నగా ఉంటే, నేరో అంటే కుచించకపోతే, మన భగవంతుని మీద మన ఆలోచన కూడా అలాగే ఉంటుంది. అందుకే ఉదయకాల సమయంలో భగవంతుని పట్ల చూడండి, దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 3వ వచనం, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. ఏం కలిగిందమ్మా? దావీదేమంటున్నాడు? మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. మక్కువ అనగా ఇష్టం, మక్కువ అనగా ప్రేమ, మక్కువ అంటే ఆసక్తి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదిను అంటాడు. అనగా మక్కువ ఉంటే మనం ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడతాం. అందుకే స్వేచ్ఛాపూర్తి, బలవంతంగా భగవంతుడికి ఇవ్వకూడదు. నువ్వు ఇష్టం ఉంటే, మక్కువ ఉంటే మూడో వ్యక్తికి చెప్పకూడదు. కామ్గా పట్టుకురావాలి, కానుక పెట్లు వేయాలి. అది మక్కువ. మక్కువ ఇష్టం ఉన్నప్పుడు సమయానికి మనం వస్తాం. మక్కువ ఉన్నప్పుడు త్వరగా వెళ్తాం, ఆలస్యంగా చర్చి నుంచి వస్తాం. అనగా దాని అర్థం ఏంటంటే ఆయన్ని విడిచిపెట్టి రావడం, అంతగా ఇష్టం చూపించడం. మీరు చూడండి, ఎవరైనా మన బంధువులు దూర ప్రయాణం చేస్తూ ఉంటే వారిని చూస్తూ అలాగే ఉండిపోతాం. మరలా ఎప్పుడు కనబడతాడో, మరలా ఎప్పుడు కలుసుకుంటామో, ఎలా ఉంటాడో అనగా ఆ ఎడబాటు తట్టుకోలేనంతగా ఉంటుంది. మరలా వారమే కదా, మరలా నెక్స్ట్ బుధవారమే కదా. బుధవారం ఎంతమంది వచ్చారు? 3, 4 5 వచ్చారు. అనగా ఆయన పట్ల ఆసక్తి. అందరూ అడిగారు, బైబిల్ స్టడీ చేద్దాము బుధవారం, గొలుసు ప్రార్థన బైబిల్ స్టడీ. సరే అయితే తిరిగి వచ్చిన వారు ఎవరు? 5 ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుని పట్ల మక్కువ, ఇష్టం. మనం ఆయన్ని ఎలా వాడుకుంటున్నాం? మన అవకాశంగా తీసుకోకూడదు. భగవంతుడు అంటే భగవంతుడే. ఆయన పట్ల భక్తుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడో మనం చూడాలి. మొట్టమొదట నాకు ఆయన అంటే చాలా ఇష్టం. యెహోవా మందిరము, మొదటి వచనం చూద్దాం, 122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఈ మాటకి అర్థం ఏంటంటే మనుషులు, రాజు అంటే ఆల్రెడీ పట్టాభిషేకం పొంది ఉన్నాడు. రాజుకి ఆసక్తి ఏముంటుంది? ఎన్ని పనులుంటాయో. కానీ సామాన్య మానవులు భగవంతుని గురించి డిస్కస్ చేయడానికి రాజుతో అందరికీ అంతఃపురం డోర్లు ఓపెన్ చేయబడ్డాయి. ఎవరైనా రావచ్చు. దావీదు గారు రండి చర్చికి వెళ్దాం అనొచ్చు. అప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మనగా భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చిన వెంటనే మనకి సంతోషం కలగాలి. అందుకే దేవుని మందిరం అవకాశం ఉన్నప్పుడల్లా, లోకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా
మనకి ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి. తరువాత తాను పెరిగిన నజరేతునికి యేసు ప్రభువారు వచ్చారు. అక్కడ ఏమైనా వ్రాయబడిందంటే తన వాడుక చెప్పున విశ్రాంతి దినమునందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలిచుండగా. మనం వాక్యాన్ని చదవడానికి నిలువపడ్డాడు దేవాలయంలో. అనగా ఆయనకు వాడుకుంది. వాడుక అనగా అలవాటు. మన జీవితాల్లో కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి అలవాటుగా చేసుకోవాలి. వాడుక. దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో అనగా ఆయన కుడి చేతులు నిత్యము 16వ కీర్తన 11వ వచనంలో నీ సన్నిధిని ప్రభువా సంపూర్ణమైన సంతోషం కలదు. నిండు సంతోషం, కొంచెం కాదు. నీ కుడి చేతిలో ప్రభువా నిత్యము సుఖములు కలవు తండ్రి. నిత్యము, ఒక రోజును కాదు, రోజు సుఖాలే. ఆయన సన్నిధిలో నిత్యము ఎల్లప్పుడూ సుఖములు ఉంటాయి. చూడండి, మనకి అందరికీ బైహార్ట్ అయిన కీర్తన 23వ కీర్తన 6వ వచనంలో ఏమంటాడో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను రాజు ఏంటండి, రాజు దగ్గరికి సామాన్య మానవులు రావడం ఏంటి? వచ్చి అయ్యా చర్చికి వెళ్దామా, దేవుని మందిరానికి వెళ్దామా అన్నప్పుడు ఆయన దావీదు రాజుగా ఎంతో సంతోషిస్తున్నాడట. అనగా రాజు తనకి మక్కువ, భగవంతుడంటే మక్కువ. అందుకే నాకు ఆ మాటలు చెప్తూ ఉంటే ఎంత మక్కువ అంటే ఆయన ఉంటే చాలు. మీకు 73:25వ కీర్తనలు అదే చెప్తాడు దావీదు యొక్క మనసు. అది ఏమంటాడు? ఆకాశమందు ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా లోకంలో ఏది నాకు ఎక్కర్లేదు. ఈ సింహాసనం వద్దు, ఈ కిరీటాలు వద్దు, ఈ జేజేలు వద్దు, లేదా ఎంత డాంబికం అక్కర్లేదు నాకు. ఆయన ఉంటే చాలు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏది వద్దు ప్రభు. నీవు నా భాగం అంటే ఆయన్ని ఆస్తిగా చేసుకున్నాడు. నీవు నా పానీయ భాగం అంటాడు ఒక చోట, నీవు నా స్వాస్థ్య భాగం అంటాడు. నా ఆస్తిలో భాగాన్ని నీవే ప్రభువా, నా భాగమును కాపాడుతున్నావు, ఎప్పుడు కాపాడుతావు, ఎల్లప్పుడూ కాపాడుతున్నావు తండ్రి. ఇక్కడ చూడండి, ఎక్కడికి వెళ్ళాలని వీళ్ళ తపన, వీరి ప్రయాణం యెరూషలేం వైపు. వారి చూపంతా యెరూషలేం వైపు, వారి చూపులు దేవుని మందిరం వైపు, వారి చూపులు నిబంధన మందస్సం వైపు. చూడండి, స్టెప్ బై స్టెప్. వారి చూపులు నిబంధన మందస్సంలో ఉన్న వాక్యం వైపు, అనగా దేవుని వైపు. మరలా చెప్తున్నాను చూడండి, వారు యాత్ర ఎందుకు ప్రారంభించారు, యాత్ర ఎందుకు స్టార్ట్ చేశారు? వారు యెరూషలేం వెళ్ళాలి. కొండలు ఎందుకు ఎక్కుతున్నారు? ఎందుకు కష్టాలు పడుతున్నారు? ఎందుకు బాధలు పడుతున్నారు? కొండెక్కుతున్నారు. యెరూషలేం అనే కొండ ఎక్కాలి. యెరూషలేం అనే కొండ. యెరూషలేంలో దేవాలయాన్ని చూడండి. యెరూషలేంలో మరలా దేని మీద కాన్సన్ట్రేషన్ వరకు? యెరూషలేములో దేవాలయం. దేవాలయానికి వచ్చి దేని మీద కాన్సన్ట్రేషన్? నిబంధన మందస్సం, అనగా అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేని మీద కాన్సన్ట్రేషన్? నిబంధన మందస్సం. మరలా నిబంధన మందస్సానికి వచ్చేటప్పటికి దేని మీద కాన్సన్ట్రేషన్? వాక్యం, నిబంధన పలకలు. అనగా ఈ ఉదయకాలన మన కాన్సన్ట్రేషన్ ఆయన అయితే, ఆ వాక్యమే అయితే మనకి ఆయన పట్ల మక్కువ వస్తుంది. మక్కువ అనగా ఇష్టం.
చూడండి, యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలిచిచున్నవి. ఏమన్నాడమ్మా? యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలిచిచున్నవి. మన పాదాలట ఆయన సన్నిధిలో, ఆయన గుమ్మాల్లో నిలవాలి. కొద్దిసేపైనా ఉండడానికి ఇష్టపడాలి. మన పాదాలు ఎటువైపు వెళ్ళాలి? యెరూషలేం వైపు వెళ్ళాలి. అంటే ఆ రోజున జరిగినటువంటి మాట మనం ఎలా అన్వయించుకోవాలనగా నూతన యెరూషలేం వైపు మన అడుగులు వేయాలి. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకే భక్తుడు అంటాడు, పౌలు గారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఏ విధం చేతైనా సరే ఆయన సంపాదించుకుని ఇదిగో పునరుద్ధాన బలాన్ని పొందాలని, ఆయన కొరకు బ్రతకాలని సమస్తమును నష్టముగా ఎంచుకొని ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెడతాం. ఆయన్ని చూస్తూ పరిగెడతాం. ఎవరిని చూస్తూ? విశ్వాసమునకు కర్తయు యేసుక్రీస్తుని చూస్తూ పరిగెడతాను. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలిచిచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వల్లే నీకు కట్టబడి ఉన్నావు. యెరూషలేము ఇరికిరిగ్గా ఉంటుంది, అయినా కూడా చాలా అందంగా కట్టావు. చాలా ఓర్పుతో, కూర్పుతో, చాలా గొప్ప ప్రణాళికతో నువ్వు కట్టబడి ఉన్నావు. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. 4వ వచనం, ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకే వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళారు. దేనికోసం వెళ్తూ ఉన్నాయి? మొదట వెళ్దాం రండి అన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేం వైపు వెళ్తున్నారు. తర్వాత దేవాలయం వైపు వెళ్తున్నారు. తర్వాత అతి పరిశుద్ధ స్థానం వైపు చూస్తూ ఉన్నారు. తర్వాత నిబంధన మందసం వైపు చూస్తున్నారు. 5వదిగా వాక్యం వైపు, అందులో ఉన్న నిబంధన మందసంలో ఉన్న వాక్యం వైపు చూస్తూ ఉన్నారు. అందుకే వెళ్దాం రండి, స్తుతిందాం రండి. స్తుతించుట దేనికోసం వెళ్తున్నారు? స్తుతించుట కొరకు వెళ్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకి. మన జీవితాల్లో మనం కూడా లోపలికి, అది 2-3 ఎక్కడ కూర్చుంటారో ఆయన సహవాసం కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించట మీరు చూచిన కొలది మనకి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. అనగా సమాజంగా కూడుకునుట, కంటిన్యూగా ప్రార్థన సహవాసంలో ఉండాలి. నిన్ను కూడా ఇమానుయేల్ గారి యొక్క అక్క గృహప్రవేశం జరిగింది. అయితే సుమారు 10 మంది వరకు వచ్చారు. చాలా సంతోషం. కూడుకునుట, సమాజంగా ఎక్కడున్నా కూడా ఆయన నామాన్ని, వాక్యాన్ని మనం మహింపరచగలడు. ఆయనతో ఎక్కువ ఉండాలని, ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండాలని, ఆయన పట్ల ఇష్టం కలిగి ఉండాలని, ఆయన అచంచలమైనటువంటి ఈ యొక్క ప్రణాళికను బట్టి ఆయనతో మనం నూతన యెరూషలేం వైపునకు మన అడుగులు వేస్తూ ఈ విశ్వాసం కాపాడుకుంటూ నిరీక్షణతో మన జీవితం ముందుకెళ్ళాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. 5వ వచనం, 122వ కీర్తన 5వ వచనం, అచ్చట న్యాయము తీర్చుటకే సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నాయి. ఆయన బట్టే మన జీవితాల్లో కూడా మన కుటుంబాలు ఆయన సన్నిధిలో మనం అన్నీ విడిచిపెట్టి వచ్చినప్పుడు మాకేం దొరుకుతుంది అంటాడు అపోస్తలుడైన పేతురు గారు. అప్పుడు మనుష్య కుమారుడు
ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడు ఉండగా మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చుంటారు, ఇశ్రాయేలులకి మీరు తీర్పు తీరుస్తారు అంటారు. అనగా ఆయన పట్ల మక్కువ ఉంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా మిగిలిన నిన్ను వదిలేసుకుంటాను, నిన్నే స్వాస్థ్యంగా, నిన్నే పానీయ భాగంగా, నిన్నే భాగంగా నేను పక్కన పెట్టుకుంటాను. ఒక పక్క నిన్ను పెట్టుకుంటాను, ఒక పక్కనే నాకు మిగిలిన ఉంచుకుంటాను. ఏది కోరుకుంటాను? నీ కొరకే కోరుకుంటాను. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లిదురు. అనగా యెరూషలేమా అనగా మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము అంటే ఇప్పుడు ఏంటి? ఆయన నివసించే స్థలం, ఆ యొక్క దేవాలయం. ఆ దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందస్థం. ఆ నిబంధన మందస్థంలో వాక్యం. మనం ఆయన ప్రేమించే వారి కొరకు, సమాజం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన ప్రేమించేవారు, ఆయన సమాజాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుదు. యెరూషలేమా అంటే మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ రోజున యెరూషలేము గురించి ప్రార్థన చేయమన్నాడు కదా, మనం ప్రార్థన చేయాలి కదండి. కానీ నాకు ఎలా అర్థమవుతుందంటే, మనం సమాజం గురించి ప్రార్థన చేయాలి. ఆయన ఎక్కడుంటాడు? యెరూషలేములో ఉంటాడు, కరెక్టే. కానీ ఆయన ఎక్కడుంటాడు? 2, 3 ఎక్కడ ఆయన నామం పేరట కూర్చుని ఉంటారు, ఆయన అక్కడ ఉంటారు. అనగా దేవాలయం అనగా ఆయన నివసించే స్థలం, నివసించేటటువంటి స్థలం. నీ ప్రాకారముల్లో నెమ్మది కలుగునుగాక. ఆయన నివసించే స్థలాల్లో నెమ్మది ఉంటుంది. అందుకే దేవాలయంలో నెమ్మది, నీ నగరులో క్షేమముండునుగాక. ఆయన నగరులో అనగా ఆయన సన్నిధిలో మనకి క్షేమం దొరుకుతుంది. నీ ప్రాకారాల్లో ఆయన యొక్క సన్నిధిలో మనకి నెమ్మది కలుగుతుంది. ఆయన నగరులో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక. ఆయన నేనందును. ఎప్పుడు నా మక్కువ అంతా కూడా దేవాలయం మీదే, ఆయన సమాజం మీదే, ఆ యొక్క కూడుకునే సమాజం మీద. మన దేవుడని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ఈ మాటలన్నీ కూడా ఇక్కడ నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమమును కలుగునుగాక అని అనగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన దేవుడని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. స్తోత్రం ప్రభు. మన దేవుడని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను అంటాడు భక్తుడు. అనగా ఏ మాట చూసినా కూడా యెహోవా మందిరము అనగా ఆయన నివాస స్థలం. యెరూషలేము అనగా మన సెంటర్గా కనబడుతుంది, దేవుని మందిరం సెంటర్గా కనబడుతుంది. దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం కనబడుతుంది. దాని తర్వాత నిబంధన మందస్థం కనబడుతుంది. ఆ నిబంధన మందస్థంలో వాక్యము మనకు కనబడుతుంది. దేవునామమునకు మహిమ కలుగునుగాక. నీ ప్రాకారాల్లో నెమ్మది కలుగునుగాక. నీ ప్రాకారాల్లో, నీ నగరంలో క్షేమముండునుగాక. మనం ఈ కీర్తనకి మూల భాగం మొదటి వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదని. ప్రభువా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు తండ్రి. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ప్రభువా. భగవంతునికి ఒక వాడుకుంది. ఆయన మందిరానికి వెళ్ళాలి, అక్కడ లేచి నిలబడాలి, వాక్యం చదవాలి. ఆయన వాక్యం చదవాలి. స్తోత్రం. ఆయనకి ఎంత ఇష్టమో అది యెషయా గ్రంథం ఇయ్యబడిందంట.
ఆ సమయాన. అందుకే భగవంతుడి ఈ రోజున ఆయన మందిరం పట్ల నీకు నాకు ఆసక్తి ఉండాలని, మక్కువ ఉండాలని, ఇష్టం ఉండాలని మనం ఆయన రాజుని కోరుకోవాలి. ఈ యొక్క కీర్తన 122వ కీర్తనలో వెళ్దాం రండి దేవుని సన్నిధికి, అక్కడికి వెళ్ళి స్తుతిద్దాం, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడి వాక్యము మన భగవంతుడు దీవించును గాక.